మహాత్మా గాంధీ. ముందుగా అందరికీ గాంధీ జయంతి దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. తల్లి పుత్లీబాయి, తండ్రి కరమ్చంద్. గాంధీ రాజ్కోట్లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. చిన్నతనంలో చూసిన సత్యహరిశ్చంద్ర, శ్రవణ కుమారుడు నాటకాలు అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. భావనగర్లో ఉన్న విద్యను అభ్యసించి బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాది వృత్తి చేపట్టారు. వృత్తిలో భాగంగా గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళారు. ఒకనాడు 1వ తరగతి టికెట్ కొని రైలులో ప్రయాణిస్తుండగా ఆంగ్లేయులు నల్ల జాతీయుడని ద్వేషంతో అవమానించి రైలు నుండి దింపివేశారు. ఆ అవమానాన్ని భరించలేక నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశాడు. అక్కడి ప్రజలలో రాజకీయ, సామాజిక స్పృహ కల్పించాడు. స్వదేశానికి తిరిగి వచ్చాక ఇక్కడి పరిస్థితులను గమనించిన గాంధీ స్వాతంత్ర్య సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర్య యోధులైన గోఖలే, తిలక్ మొదలైన వారితో ఉద్యమం ఆరంభించాడు. సహాయ నిరాకరణం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి ఎన్నో మార్లు జైలుకు వెళ్ళారు. గాంధీజీకి చిన్నతనంలోనే కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఆమె కూడా ఆయనకు అన్ని విధాలా సహకరించింది. 1944లో భార్య వియోగం జరిగినప్పటికీ గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాన్ని విడవలేదు. దేశ స్వాతంత్ర్యం కోసమే జీవితాన్ని వెచ్చించారు ఆయన. గాంధీజీ నడిపిన అహింస పోరాటం ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్ర్యం లభించింది. దేశ స్వాతంత్ర్యానికి అహర్నిశలు కృషి చేసిన గాంధీజీ ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో నాథూరామ్ గాడ్సే ఆయనను తుపాకీతో కాల్చి చంపాడు. అది 1948 జనవరి 30వ తేదీ. గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం, వార్ధా ఆశ్రమం ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు. గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యలను ప్రోత్సహించాడు. సత్యం, అహింస, శాంతి, ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు. గాంధీజీ జాతిపితగా, మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాలు నిలిచే ఉంటారు. గాంధీ చేసిన సేవలకు గాను ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 2ను ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జై హింద్.